ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు సదర్న్ ట్రావెల్స్, సుఖమైన ప్రయాణానికి శ్రీకారం. ప్లేసెస్ చాలా ఉన్నాయి, అన్నీ చూడాలంటే మీరు ఒక్కటే చేయాలి, విహారీ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి. ఎన్నో ప్లేసెస్, ఎన్నో కొత్త విషయాలు అందులో తెలుస్తాయి. సో ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, అన్ని నోటిఫికేషన్స్ చూడండి. ఇప్పుడు మనం లోపలికెళ్ళి పోలార్ బేర్స్ ని చూద్దాం. ఇప్పుడు లోపలికెళ్తే పోలార్ వుల్ఫ్స్ ఇంకా పెంగ్విన్స్ కూడా ఉంటాయి. లోపలికెళ్తున్నాం. ఓషన్ కింగ్డమ్ లో తప్పక చూడాల్సిన జీవులు పోలార్ బేర్స్. ఆర్కిటిక్ ప్రాంతానికి చెందిన ఈ ఎలుగుబంట్లు మంచులానే తెల్లగా మిసమిసలాడుతూ ఉంటాయి. 150 నుండి 800 కిలోల బరువుండే వీటి తల, చెవులు, తోక మిగతా ఎలుగుబంట్లతో పోలిస్తే చిన్నగా ఉంటాయి. ముక్కు, పాదాల దగ్గర మాత్రమే వీటి చర్మం కనబడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పోలార్ బేర్స్ కి సరిపడా వాతావరణాన్ని సృష్టించి అందులో వాటిని పెట్టారు. ఒక్కసారి ఇక్కడికి వచ్చి వీటిని చూస్తే నిజంగా ఆర్కిటిక్ కి వెళ్లామా అన్న అనుభూతి కలుగుతుంది. చాలా సాధు జంతువుల్లా కనిపించే పోలార్ బేర్ల ప్రధాన ఆహారం సీల్ చేపలు. అయితే అవి దొరక్కపోతే శాకాహారులుగాను మారిపోతాయట ఒక్కోసారి. చాలా బద్ధకిష్టి జీవులైన ఈ ధ్రువపు ఎలుగుబంట్లు జీవితంలో 66% వృధాగానే గడిపేస్తాయట. అయితే అవసరమైనప్పుడు మాత్రం భలే వేగంగా ఈదుతాయట. తమకు అనువైన ప్రాంతానికి చేరుకోవడానికి 9 రోజుల పాటు నిర్విరామంగా ఈదగలుగుతాయట. పిల్లల్ని కనడానికి తప్పితే మిగతా విషయాల్లో ఇవి ఒంటరిగానే బతుకుతాయి. కానీ ఇక్కడ ఇంతమందిని చూస్తే ఎలా ఫీల్ అవుతున్నాయో ఏమో. అయినా ఇవి అలవాటు పడిపోయి ఉంటాయనుకోండి. ఇప్పుడు మనం వాటర్ కింద నుంచి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇంచుమించు సముద్ర గర్భంలో ఎలా ఉంటుందో అటువంటి వాతావరణాన్ని ఇక్కడ వీళ్ళు రూపొందించారు. అలాగే ఇక్కడికి వచ్చే సందర్శకులకు దారి కనిపించడానికి వీలుగా అది చూస్తున్నారు కదా, అలా లైట్స్ కూడా అరేంజ్ చేశారు. సూపర్. ఓషన్ కింగ్డమ్ లో పోలార్ బేర్లు నివసించడానికి అనువైన వాతావరణం కల్పించడమే కాక వాటిని పర్యాటకులు వీలైనంత దగ్గర నుండి చూసేందుకు అనేక ఏర్పాట్లు చేశారు. ఎంతో సేపటి నుంచి ట్రై చేస్తున్నా, కనీసం తిరిగి కూడా చూడట్లేదు. పైన చూసారా, బేబీ బేర్ ఉంది. అది మనల్ని చూసేలోపు చలో చలో చలో